అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇస్లాంపై డాకిన్స్ అపార్థాలు వాస్తవాలు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన నాస్తికత్వ ధ్వజవాహకుల్లో ఒకడైన రిచర్డ్ డాకిన్స్ రాసిన ద గాడ్ డెల్యూషన్ అనే పుస్తకంలో దైవాన్ని తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిలో అబ్రహమిక్ మతాలైన జూడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాంలను ఒకే ఘాటన కట్టి వ్యాఖ్యానించడం జరిగింది. బైబిల్పై లోతుగా వ్యాఖ్యానించిన ఆయన దానిలోని అన్ని విషయాలను ఇస్లాంకు ఆపాదించడం జరిగింది. ఇది సరైన విధానం కాదు. అబ్రహమిక్ మతాలైనప్పటికీ వీటి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి ఆయన తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మతాలన్నింటినీ, అతీంద్రియ విశ్వాసాలను ఆయన వ్యతిరేకించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇతర మతాల్లోని లోపాలను ఇస్లాంకి ఆపాదించటం సరైన చర్య కాదు. ఆయన దృష్టిలో మతాలు మానవ వ్యతిరేకమైనవి, అంటే యాంటీ హ్యూమన్. దీనిని పరిశీలించడం ముఖ్యం. ఇక్కడ ఇతర మతాల్లో మానవ హక్కుల ప్రస్తావన ఉందా లేదా అనేది విస్తృతమైన చర్చను కోరుతుంది. కనుక ప్రస్తుతం ఈ చర్చను ఇస్లాంకు మాత్రమే పరిమితం చేసి ఇస్లాం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం మానవ వ్యతిరేక ధర్మం అన్నది కేవలం అపోహ మాత్రమే. ఇక్కడ కూడా ఈ నూతన నాస్తికవాద యుగకర్తలు ఇస్లామేతర ధర్మాలలోని అంశాలను ఇస్లాంకి ఆపాదించే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ విషయం శాస్త్రీయ పరిశోధనలను చర్చి అడ్డుకున్న సందర్భం దృష్ట్యా అర్థం చేసుకోవాలి. యూరప్లో చర్చి రాజ్యం పెత్తనం చలాయిస్తున్న తరుణంలో బైబిల్ వ్యతిరేక పరిశోధనలను చర్చి తిరస్కరించింది. అలాంటి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను శిక్షించటం ప్రారంభించింది. ఆ సందర్భంలో చర్చి బ్రూనో, గెలీలియో లాంటి శాస్త్రవేత్తలపై చేసిన అమానవీయ దాడుల నేపథ్యంలో మతం సంకుచితమని, శాస్త్రవేత్తలను అమానవీయంగా చంపటమే మతం లక్ష్యమని చెప్పడం వలన డాకిన్స్ తన రచనల్లో ఇస్లాంకు కూడా అమానవీయతను అంటగడతాడు. నిజానికి ఇస్లాం శాస్త్రీయ ప్రగతిని ఎంతమాత్రం అడ్డుకోలేదు. మధ్యయుగంలోనే ముస్లింలు అనేక ఆవిష్కరణలు చేశారు. ఇస్లాం గురించి రసెల్ లాంటి పాశ్చాత్య తత్వవేత్తలు ఎంతో మానవీయ ధర్మమని అభిప్రాయపడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొప్ప పరిపాలకుడని జార్జ్ బెర్నార్డ్ షా లాంటి వారు పేర్కొన్నారు. ఇస్లాం మానవీయ విలువలు కలిగిన ధర్మం. ఇస్లాం అంటేనే శాంతి అని అర్థం. అమానవీయంగా, అన్యాయంగా మానవుడిని హత్య చేయటాన్ని ఇస్లాం వారిస్తుంది. ఇస్లాం దృష్టిలో మానవ ప్రాణం అత్యంత విలువైనది. ఖురానులో ఇలా ఉంది: హత్యకు బదులుగా కానీ లేదా కల్లోలాన్ని వ్యాపింప చేసినందుకు కానీ కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. దీనిలో చాలా స్పష్టంగా అన్యాయంగా మానవ ప్రాణాన్ని హతమార్చటం అత్యంత తీవ్రమైన పాపంగా పరిగణించబడుతోంది. మధ్యయుగంలో ఉన్న ప్రతీకార హత్యలను రూపమాపటానికి ప్రతీకార న్యాయంలో భాగంగా హత్యకు బదులుగా ఒకరిని మాత్రమే హత్య చేసేలా లేదా మృతుని సంబంధీకులు హంతకుడిని క్షమించటం దిశగా ప్రేరేపించటం ఇస్లాం మానవీయ ధర్మమని చెప్పకనే చెబుతుంది. కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన శత్రువును ఎలా క్షమించేవారో తెలుసుకోవచ్చు. ఆయనను ప్రాణాంతకమైన కష్టాలకు గురి చేసిన మక్కా వాసులను మక్కా విజయ దినాన మీపై నేడు ఏ తప్పు లేదు, మీరు క్షమించబడ్డారు అని అన్నారు ఆయన. అమానవీయ శిక్షలకు సైతం ఇస్లాంలో స్థానం లేదు. శిక్ష విధించడంలో తప్పు చేసి శిక్షార్హుడిని వదిలివేసినా పర్వాలేదు, కానీ శిక్షించటంలో తప్పు చేసి క్షమార్హుడిని శిక్షించటం మహాపాపం అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.
ఇస్లామీయ చరిత్రలో కఠిన శిక్షలు అరుదుగానే అమలయ్యాయని తెలుస్తుంది. ఏదైనా ఒక దుర్మార్గాన్ని కళ్ళతో చూసినప్పటికీ సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శిక్షించకుండా వదిలివేసిన సందర్భాలు కనిపిస్తాయి. ఇస్లాంలో దాసుల హక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. తల్లిదండ్రులు, సంతానం, బంధువులు, పొరుగువారి హక్కులు ప్రస్తావిస్తూ పటిష్టమైన మానవీయ సంబంధాల సమాహారంగా ఇస్లాం నిలుస్తుంది. దాన ధర్మాలు, ఉదారత, కరుణ చూపటం లాంటి సుగుణాలకు ఇస్లాం సముచిత స్థానం కల్పించింది. కనుక ఇస్లాంను అమానవీయ ధర్మమని నూతన నాస్తికులు వాదించటం, ప్రచారం చేయటం దురుద్దేశపూరితమైనదని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కనుక సోదరులారా, ఎవరైతే ఇస్లాంపై అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో వాటిని మీరు గుర్తెరుగుతారని, ఇస్లాం వాస్తవ బోధనలు ఏమిటో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.